వెల్కమ్ టు చాటివి. బాల్కొండ నియోజకవర్గం బీంగల్ మండలం బడా బీంగల్ గ్రామంలో గ్రామ పార్టీ కార్యాలయం ప్రారంభం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని బీజేపీ ఎంపీ అరవింద్ అంటున్నాడు. అరవింద్ ఒకసారి బడా బీంగల్ వచ్చి చూడు, బీఆర్ఎస్ పార్టీ అంటే ఏమిటో తెలుస్తుందని సవాల్ విసిరారు ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ ఉండదు, నేను బాండ్ పేపర్ రాయిస్తానని అంటున్నాడు అరవింద్. నీ బాండ్ పేపర్లు బాగానే పనిచేస్తాయా? పసుపు బోర్డు తెస్తానని, పసుపుకు మద్దతు ధర ఇస్తానని బాండ్ పేపర్ రాయిచ్చి 5 ఏళ్లు రైతులను మోసం చేశావు. తరువాత నువ్వు తెచ్చిన పసుపు బోర్డుకు ఒక నేమ్ బోర్డు తప్ప ఏ అధికారం లేదు. అది మద్దతు ధర ఇంకా తెలియలేదు. పసుపు బోర్డు రాకముందు 10,000 పలికిన పసుపు ధర పసుపు బోర్డు వచ్చాక 6,000కు పడిపోయింది. జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు నీ బాండ్ పేపర్ల సంగతి. ప్రజలెవరు నీ బాండ్ పేపర్లను నమ్మే పరిస్థితి లేదులే అన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఇంతకుముందు ధర్మపురి అరవింద్ అట ఎంపీ, ఆయన అంటాడట ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉండదు, వచ్చే ఎలక్షన్లలో అంటాడట. నేను అడుగుతున్న ధర్మపురి అరవింద్ ఎంపీ, ఇగో బీఆర్ఎస్ పార్టీ ఏడు ఇక్కడ చూడు పడాలి. ఇంకా గమ్మత్ ఏంటంటే నేను బాండ్ పేపర్ రాసిస్తా బీఆర్ఎస్ పార్టీ ఉండదు అంటున్నాడు. నీ బాండ్ పేపర్లు బాగానే చూసినాం బిడ్డ. బాండ్ పేపర్ రాసి ఏం చేసామో అందరికి తెలుసు. బాండ్ పేపర్ రాసి 5 ఏళ్ళు మోసం చేసినాం, పసుపు బోర్డు తెస్తా అని. తీరా ఇప్పుడు పసుపు బోర్డు పెట్టినాం, అది బట్టి బోర్డు ఉన్న పసుపు బోర్డు, అది దానికి ఏం అధికారం లేదు. పసుపు బోర్డు పెట్టి సంవత్సరం అయింది. మొన్న పసుపు 8,000 నుంచి మొదలు పెట్టింది, మొత్తం 6,000 నుంచి మొదలు పెట్టిండ్రు. మొత్తం అమ్ముకున్నాక లాస్ట్ 12,000 చేసి, అంటే పసుపు బోర్డు లేకున్నా మొదలు 10,000 ఉండే, పసుపు బోర్డు వచ్చినాక 6,000 అయింది పసుపు. ఇక నీ బాండ్ పేపర్ సంగతి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ ఇంకోసారి బాండ్ పేపర్ రాసిస్తా అంటే నమ్మటోడు ఎవరు లేడు. అరవిందు, నీ స్థాయి ఎంతనో గంతే మాట్లాడు. నువ్వు మొన్న నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయో అని అడిగినటువంటి దౌర్భాగ్యుడు నువ్వు. నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయని అన్నావు. నేను అనుకుంటే ఈ దేశంలో ఏ క్యాండిడేట్ కూడా ఆ మాట అనడు. నన్ను చూడమంటారు, నా నాయకుడిని చూడమంటారు. కానీ నన్ను చూసి కాదు మోడీని చూసి ఓట్లేయండి అని అడిగిన నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఉండదు అని చెప్పి నువ్వు నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడగలిగిందు. నువ్వు బీజేపీ వాళ్ళని పాపం నమ్మి ప్రజలు దేశం కోసమట దేనికోసమట అని నమ్మి ఓటేసి గెలిపించారు. 8 మంది ఎంపీలను చేసారు బీజేపీ వాళ్ళని తెలంగాణ రాష్ట్రం నుంచి. 8 సంచుల యూరియా బస్తాలు కూడా తీసుకురాలేకపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా వస్తుండే యూరియా సంచులు రైతులకు. ఈ దరిద్ర వాళ్ళు వచ్చినాక 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, మొత్తం 16 మంది ఎంపీలు. 16 మంది ఎంపీలు ఊడి ఒక్క సంచి రైతుకు ఒక సంచి యూరియా బస్తా కూడా తెలియకపోయారు. ఇక నువ్వు మాట్లాడబట్టి బీఆర్ఎస్ పార్టీ గురించి నువ్వు ఏం చేసినావు? బీజేపీ ఎంపీగా నువ్వు ఏం చేసినావు? ఈ ప్రజలకు ఏం చేసినావు? ఒక్కసారి ఏమన్నా చెప్పగలుగుతావా ఎక్కడన్నా అని చెప్పి నేను ఎంపీ అరవింద్ ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి నీ స్థాయి మరవకు. నీకు వచ్చేసరికి ఇంకేం లేదు. ఏదో మొన్నంటే నమ్మిన మోడీని చూసి ఏదో నీకు ఓటేసి వచ్చేసారి ఆ పరిస్థితి లేదు. తప్పకుండా ప్రజలు నీకు బుద్ధి చెప్తారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.